ప్రతినబూనాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో ఏదైతే 77 సంవత్సరాల స్వతంత్రంలో 13 మంది ప్రధానమంత్రులు మారిన తర్వాత ఈరోజు చేసిన అప్పులు చూసుకుంటే ఈ దేశ పౌరులందరికీ తనకు 1,27,000 రూపాయలు అప్పు చేసింది మోడీ సర్కార్ అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ ధనాన్నంతా కూడా కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెట్టిందని, అదే సమయంలో హక్కుల కోసం కొట్లాడి హక్కులు సాధించుకున్న రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం ప్రతిపాదించిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా ఈరోజు ఏదైతే దాదాపు 60 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని గుర్తించకుండా 3 రంగుల జెండాని గుర్తించకుండా వాళ్ళ కార్యాలయంలో ఎగరేయకుండా ఈరోజు మేము దేశభక్తులు మేము ఇది చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశంలో కులాన్ని మతాన్ని రెచ్చగొడుతూ ఈ ఫాసిస్టు చర్యలు పూనుకుంటూ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం ఉందని చెప్పేసి ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా పేదల హక్కుల్ని, కార్మిక హక్కుల్ని, రైతాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ రోజు ప్రయత్నం పొందామని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్టర్ పిలుపునిస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతదేశంలో గతంలో రాజ్యాంగాన్ని మేము గుర్తించమని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారంటే అధికార సేవ కోసం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. వాస్తవంగా అసలు జాతీయ జెండాను కూడా వాళ్ళ కార్యాలయాల మీద ఎగిరేయకుండా రాజ్యాంగాన్ని మేము గుర్తించాం, మనుస్మృతే మా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారిని గొప్పగా ఎత్తుకోవటం అంటే అధికార దాహంతో తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో 100కి 95 మందిగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు రేపు ఎదురు తిరిగితే మా అధికారం పోతుందనే ఆలోచనతోనే వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వాళ్ళ కుట్రలు కుతంత్రాలను దేశ ప్రజలందరూ గ్రహించి వారికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 194వ జయంతిని 134వ జయంతిని ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంటే ప్రపంచ మేధావి, మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి నేత. మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలను వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి అనువుగా మరి రచించి భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి. కానీ ఈ రోజు అంటరానితనానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు మరి భారతదేశంలో ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత నేటి పాలకులు మరి రిజర్వేషన్స్ కానీ ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి భారతదేశంలో కులాల మధ్యన ఈరోజు రాజకీయం కొనసాగుతా ఉన్నది. మరి మతాల మధ్యన ఈరోజు విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇది సరైంది కాదు. రాబోయేటటువంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం కావాలని, ఆ రకంగా సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, అట్లాగే ఈ భారత ప్రజాస్వామ్య హక్కుల కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆ రకంగా ఉద్యమాన్ని మరి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఫోటో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిండు. భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడికి జీవించే స్వేచ్ఛ స్వతంత్రత కావాలని చెప్పేసి తాను రాజ్యాంగాన్ని రూపొందించిండు. ఈరోజు 34వ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పూల దండ వేసి మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం లౌకిక దేశం, కానీ ఈ మధ్య కాలంలో ఈ దేశాన్ని ఇంకో దేశంగా మార్చాలని చెప్పేసి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బాన్ని
గడుపుకోవడం అనేది అది సమంజసమైనది కాదు. ఇంత ముందే చూస్తున్నాం, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి అటంగా కల్పించకూడదు. మీకు రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగమే పనికి రాదు, ఇది హక్కుల బంతని, దీన్ని పూర్తిగా సమూలంగా మార్చాలని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు పదే పదే అంబేద్కర్ పేరును ఎందుకు ఊసేస్తున్నారని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఇవాళ నిజమైనటువంటి అంబేద్కర్ వాళ్ళం అని చెప్పుకోవడం కాదు. వాళ్ళ వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ చాలా మంది భారతదేశంలో తినడానికి తిండి లేక, కట్టడానికి బట్టలు లేక చాలా మంది బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం ఏదైతే మౌలిక ఆదేశిక సూత్రాలు జారీ చేసిందో ఆ పద్ధతుల్లో పోరాటాలు చేసి మనమంతా హక్కుల్ని, స్వతంత్రతను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాతోళ్ళని యాడారా సిందిర మీరెక్కువ జాతోళ్ళని, నువ్వు నేను ఉంటున్నది భరత భూమి ఒక్కటే, నిన్ను నన్ను గన్న తల్లి భరత మాత ఒక్కటే, అయినా నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులమైన కుళ్ళును తెచ్చిన గాడిది కొడుకెవ్వడు ఎవ్వడు అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా కసితో చదివిండు. రాజ్యాంగానికి నిర్మాతగా మారిండు. ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి బలహీనులకు, దళితులకు రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించిండు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏంది? రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి సావర్కర్, ఆ సావర్కర్ యొక్క మార్గదర్శకమే ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళ స్ఫూర్తి. మరి ఇవాళ భారత రాజ్యాంగంలో మొత్తాన్ని మార్చాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం మనం ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు ఇది రాజకీయం చేయొద్దని. అయ్యా, రాజకీయం చేయట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బిడ్డగా లేకుంటే బహుజన బిడ్డగా మీరు ఎన్నికల సందర్భంగా నల్ల డబ్బుని పట్టుకొచ్చి ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు, చెయ్యలే. ప్రతి ఏడాది 2 కోట్ల కొలువునిస్తామన్నారు, చెయ్యలే. ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడతామన్నారు, కాపాడట్లేదు. ప్రశ్నిస్తే నిర్బంధిస్తా ఉన్నారు, మేధావులని లేకుంటే వివిధ పేరుని అణచివేస్తా ఉన్నారు. ఇది సరికాదు, రాజ్యాంగంలో ఉన్న దానికి విరుద్ధం. కాబట్టి ఒక్కసారి ఈ సందర్భంగా, ఈ మహానుభావుని జయంతి సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, కులాంతర పెళ్లిలు జరగాలని చెప్పి అంబేద్కర్ సూచించారు. కానీ కులాంతర పెళ్లిలు చేసుకుంటే చంపేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు లేవు. ఈ దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం, ఢిల్లీలో మహిళా మల్ల యోధులు మాకు ఒక ఎంపీతోని అన్యాయం జరిగింది, లైంగిక బలైనం, ఆయన మేము చర్య తీసుకోమని చెప్పి రెడ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే పట్టించుకోలే. అందుకోసమే బేటీ బచావో బేటీ పడావో నినాదం కాదు, నిజంగా ఈ దేశంలో మన మహిళలకు, దళితులకు, బహుజనులకు న్యాయం జరగాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సిపిఎం న్యూ డెమోక్రసీ భావిస్తుంది. ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మరి బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే వారి యొక్క అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా ఆయన కన్నటువంటి కళను ఇలా పాలకులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. మరి ఏదైతే విద్య, ఉద్యోగాలు మరి ఇటువంటి మరి పూర్తిగా వెనుకబడిపోయినాయి, అవి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతాయో ఆయన కన్న కళలు రాజ్యము నిజంగా అవుతుందని ఇలా తెలియజేసుకుంటూ మరి ఈ అంబేద్కర్కు 134 శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తీసేయాలని ఎత్తున కుట్ర జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం తీసేసినట్లయితే మెజార్టీగా ఉన్న పబ్లిక్కు బతకడం అన్నది చాలా కష్టతరంగా మారుతుంది. 4 వర్ణాలకు తప్ప ఏదైతే మనస్ఫూర్తి
మనుధర్మం ఏదైతే ఉందో వాళ్ళకే ప్రయారిటీ ఉంది కాబట్టి మనకు రాజ్యాంగం ఉన్నప్పుడే మరి ఆ రాజ్యాంగాన్ని తేయడానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసిండ్రు. మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మైనార్టీల పట్ల ఉంది, అన్ని వర్గాల ప్రజల పట్ల ఉంది. ఆ రాజ్యాంగం ఉన్నప్పుడే మనకు గౌరవం ఉంటుంది. మరి దేశంలో కేంద్రంలో ఏదైతే పెద్ద ఆర్య వ్యవస్థ పనిచేస్తుందో రాజ్యాంగాన్ని తీసేయాలనే పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై భీమ్. రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి దళిత బడు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా దళిత ఐక్య సంఘటన ఆర్మూర్ డివిజన్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, తర్వాత ఇతరత్ర సంఘాలు, బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రపంచ మేధావి అంబేద్కర్ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఇలా దళిత ఐక్య సంఘటన ఆర్మూర్ సబ్ డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో సంబంధించినటువంటి విషయం కాదని చెప్పి పుర ప్రముఖులందరూ కూడా గ్రహిస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నాము. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్థానిక మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారు రాజు గారికి, తర్వాత అట్లాగే వాళ్ళ సిబ్బందికి, ఇక్కడ ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించినందుకు, ముఖ్యంగా ఇంత చక్కటి బందోబస్తు నిర్వహించినందుకు పోలీస్ అధికారులకు అందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ పేరున అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై భారత్. అంబేద్కర్ చౌరస్తాలో గలటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరియు రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ దాదా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి ఈరోజు స్వచ్ఛంద సంస్థ అయినటువంటి జీజీ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలతో సన్మానించి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క భారత రాజ్యాంగ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క పుట్టిన దినాన్ని పురస్కరించుకుని మరియు భారతదేశంలో సమానత్వపు రోజు కూడా అనేటువంటి విషయాన్ని కూడా యావత్తు దేశవ్యాప్తంగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రూప సంస్కరణలు చేసినటువంటి మహనీయుడు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. జై జవాన్, జై కిసాన్, బలో దాదా సాహెబ్ అంబేద్కర్ కి జై. సాధిద్దాం, జోహార్ జోహార్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. నమస్తే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చి వారికి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అంబేద్కర్ ఆశయాలను మనం సదా ముందుకు తీసుకుపోవడంలో లయన్స్ క్లబ్ కూడా ముందుంటుందని మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్ అందరికీ. ఈరోజు ఉత్తర పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కూరపాటి జ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్లో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ ముందుకెళ్తుంది. బడుగు బలహీన వర్గాలకు మా పార్టీ ముందుండి పోరాటంతో చేసి ఉద్యమాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేకూర్చేలా పార్టీ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్.